ఈ వేమగుంట పాలెంలో నివసిస్తున్న మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో మేము శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరినీ యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. మిమ్మల్ని దీవించాలని, మీ గ్రామాన్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ బిడ్డలను దీవించాలని ఈ యొక్క మధ్యాహ్న కాల స్తునామమున మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని దీవించాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మీ వద్దకు పంపినాడు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. కనుక ఉదయకాల సమయంలో దేవుడు నీ హృదయంలో నివసించాలని కోరుతా ఉన్నాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే, ఆకాశ మహాకాశమును పట్టజాలని దేవుడు, ఆయన ఎవరికి కనబడినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయంలో నివసించాలని యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. చూడండి, మానవుని హృదయం అపవిత్రమైనటువంటిది. మానవుని యొక్క హృదయంలో నుండి అనేకమైన రకాల పాపాలు బయలువెళ్ళి మానవుని అపవిత్రం పరుస్తూ ఉన్నాయి. జారత్వము, దొంగతనము, మోసము, వ్యభిచారము, కృత్రిమము, కామ వికారము, ఇవన్నీ మానవుని హృదయంలో నుండి బయటికి వచ్చి మానవుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఈ అపవిత్రమైన జీవితంలో దేవుడు ఉన్నాడండి. అయితే దేవుడు మన జీవితంలో నివసించాలంటే మనం ఏం చేయాలంటే, మనలో ఉన్న పాపాన్ని మనం తీసేసుకోవాలి. మానవుడు తన యొక్క పాపాన్ని తీసేసుకోవడం అసాధ్యం. కనుకనే నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ నిర్మాణకుడు ఆ పరలోక వైభవం వదిలి నరుడుగా ఈ లోకానికి దిగొచ్చినాడు. నీ కొరకే, నీ పాపముల కొరకే ఆయన ఈ లోకంలో పవిత్రమైనటువంటి జీవితం జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. ఆయన పేరు యేసు ప్రభు అండి. యేసు అంటే రక్షకుడు, సమస్త మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడు. ఆయన నిన్ను నన్ను రక్షించాలని, నీ నా జీవితంలో సంతోషం ఆనందం ఇవ్వాలని, నీ పాపాన్ని భరించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో ఆయన ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డివారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, అనేకమైన దయాలు వెళ్ళగొట్టినాడు, చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు. అయితే పాప అయినటువంటి సమస్త మానవాళిని ప్రేమించి తాను సిలువకు అప్పగించుకున్నాడు. మన అందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువను మోసినాడు. మన పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి పాపం చేసిన వాడవైనా సరే, ఎంత కాలం నుంచి పాపంలో నువ్వు జీవిస్తున్న వాడవైనా సరే, నీ జీవితం ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉన్నా సరే, నిన్ను అందరూ అసహించుకున్నా సరే, జీవితంలో నెమ్మది శాంతి సమాధానం లేక నువ్వు బాధపడుతున్నా సరే, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అమ్మాయా, యేసు ప్రభు చెంతకురా, ఉన్న ఫలంగా యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపము కడుగు, ప్రభువా నన్ను పవిత్రపరచు. చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకో సార్. सर्वा